నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారు। వైసీపీ పాలనలో ఆప్కోలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తామన్న మంత్రి సవిత। ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలే। ఏలేరులో జగన్ ఆటలిక సాగనివ్వమని హెచ్చరించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ। విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కూటమి నేతలు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారు। దీనికంతటికీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్నే కారణమన్న వైసీపీ నేత పోతిన మహేష్। తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం। ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని వ్యాఖ్యానించారు మంత్రి సవిత। వైసీపీ పాలనలో ఆప్కోలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరిపిస్తామన్నారు। నేతన్న నేస్తం పేరుతో వైసీపీ కార్యకర్తలకే ప్రయోజనం కలిగిందని ఆరోపించారు। గత ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలకే పెద్దపీట వేశారన్నారు। ఏపీలో చేనేత రంగం నిర్వీర్యమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। తమ ప్రభుత్వం దెబ్బతిన్న చేనేత రంగాన్ని గాడిన పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని సవిత స్పష్టం చేశారు। ఈ రోజు ఈ వరద రావడానికి కారణం ఏమిటో కూడా ప్రజలందరికీ తెలుసు, మీడియా సోదరులకు తెలుసు। ఈ రోజు ప్రకాశం బ్యారేజ్ లో 4 బోట్లు ఎలా వచ్చాయన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ అర్థమైంది। అదే విధంగా ఈ రోజు బుడిమేరు వరద వచ్చిందంటే కారణం ఏంటో కూడా ప్రజలందరికీ తెలుసు। ఆయన చెప్పాలంటే ఈ ముఖ్య ప్రకృతి విపత్తు ఒక కారణం అయితే నెక్స్ట్ మ్యాన్ డిజాస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలన్న విషయం ప్రజలందరికీ తెలుసు। మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు। మా ముఖ్యమంత్రి గారు చెప్పినది ఒకటే, పని చేయండి, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడండి, మీకు ఏం అవసరమో నాకు తెలియజేయండి, ఆ పనులు మనం చేద్దామని చెప్పి ఎన్నికలు ఉన్నాయా వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ పార్టీ కనుమరుగైపోయిందనే విషయం అందరికీ సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చింది। మేము ఈరోజు ఆ సర్పంచులు తీసుకొని చేసే పనే ఉంది। మేము చెప్పేది మేము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం। గ్రామాలకి మేము స్వచ్ఛందంగా చెప్తాం। 5 ఏళ్లుగా మరి మాజీ మంత్రి గారు కళ్యాణ్ దుర్గంలో ఏం చేశారు? 5 ఏళ్లుగా సర్పంచుల్ని వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం ఈ చీప్ పాలిటిక్స్ చేస్తారు। దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు। ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన వైసీపీ అధినేత జగన్ కు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు। ముఖ్యంగా ఏలేరు వరదల గురించి ముందే తెలిసినా ప్రభుత్వం బాధితుల్ని అప్రమత్తం చేయలేదని, ఇది మరో మానవ తప్పిదం అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు। విజయవాడ వరదల విషయంలో జగన్ చేసిందేంటని ఆయన ప్రశ్నించారు। కృష్ణానదిలో బోట్లు వదిలి లక్షలాది మందిని చంపాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు। ఏలేరు విషయంలో జగన్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని, ఏలేరులో జగన్ ఆటలు సాగనివ్వబోమని వర్మ హెచ్చరించారు। జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బురకా వేసుకుని ప్రజల్లోకి రాకుండా, ప్రెస్ వారికి రాష్ట్రంలో ఏంటో తెలియకుండా, జీవో నెంబర్లు బయట పెట్టకుండా, ముసుగులో చెట్లు కొట్టుకుంటూ, షాపులు బంద్ చేసుకుంటూ బయట భయంతో తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా మీటింగ్ పెట్టలేదు। ఈ రోజన్నా వచ్చినందుకు సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా। 4వ తారీఖు నాడు ఆయన చెప్పిందంతా అబద్ధం। ఎవరికి సబ్జెక్ట్ తెలీదు, ఈవేళ లేదో రాసిన ఉత్తరం వేసి చదివేస్తున్నా। ఇది వాస్తవాలు। జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ కెపాసిటీ 24.12 టీఎంసీ, నీకు ఇంకా తెలియదు। బఫర్ ఇంకో 1 టీఎంసీ ఉంది। బఫర్ అంటే ఎమర్జెన్సీ పర్పస్, ఇంకో 1 టీఎంసీ స్టోరేజ్ చేయొచ్చు। వేళ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఉన్న నీరు లాస్ అవ్వకుండా, వచ్చిన ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మానిటరింగ్ చేయడం వల్ల ఏలేరు ప్రాజెక్టు నుంచి జగ్గంపేట, పత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాలు కొంత సేవ్ అయినాయి। లేకపోతే నీకులాగుంటే మొత్తం బయటికి పోను। ఇదేమైనా విజయవాడ బొడమేర అనుకుంటున్నావా? కృష్ణానదిలో బోట్లు పెట్టి గేట్లు పలగొట్టి లక్షల మంది చంపాలని కుట్ర పన్నావు। ఇది ఏలేరు, ఇక్కడ నీకు సాగలేదు। నేను ఒకటి అడుగుతున్నా, ఈవేళ ఏలేరు ప్రాజెక్టులో రాజశేఖర్ రెడ్డి తెచ్చాడన్నావు। 2006 నుంచి తెలుగుదేశం పార్టీ పిఠాపురం పోరాడుతూ ఉంది। 1,00,000 సంతకాలు ఉద్యమం చేశాం, కలెక్టరేట్ ముట్టడి చేశాం, పాదయాత్రలు చేశాం, ఎన్నో ధర్నాలు చేస్తే ఆ రోజు 2008-09లో రాజశేఖర్ రెడ్డి భయపడి ఒక జీవో ఇచ్చి పిఠాపురం కాకుండా ఇక్కడికి వస్తే ప్రాబ్లం ఉందని చెప్పి ధర్మవరంలో స్టోన్ వేసి వెళ్ళిపోయాడు। ఆ తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు నిధులు ఇచ్చి ఫేజ్ 1 70% పనులు చేశాం। నేను అడుగుతున్నా, ఫేజ్ 1 మీ నాన్న చేసిన దానికి సంబంధించి
2019 నుంచి 24 వరకు మిగిలిన 30% ఎందుకు పూర్తి చేయలేదు? నువ్వు చేసావా అసలు? ఇవాళ మాట్లాడుతున్నావు. ఏ సురేష్, టెండర్ వదలకపోతే కాల్ తీస్తాం, మా రెడ్డి చేస్తాడని చెప్పి ఇలాగ బెదిరించి టెండర్లు తీసుకున్నారు. నువ్వు అంటున్నావు కదా నిండు కొండలాగా వేయలేరుంది, క్రాప్ హాలిడే ఇవ్వాలని. దేనికి ఇవ్వాలి? సంవత్సరానికి 6 నెలలు ఖాళీ, 5 సంవత్సరాలు 30 నెలలు. కనీసం నువ్వు టెండర్ పిలిచావా? ఏలేరు ఫేజ్ 2 రద్దు చేసావు, టెండర్ పిలిచావా? టెండర్ పెరగలేదు. కనీసం ఎస్టిమేషన్ వేసావా? ఎస్టిమేషన్ వేయలేదు. క్రాప్ హాలిడే ఎందుకయ్యా? బుర్రందా అక్కడ నీకు? నువ్వు రివర్స్ టెండర్ల పేరు చెప్పి నందిని, సురేష్, ప్రకాష్కి చెప్పి ఇద్దరిని బెదిరించి నీ రెడ్డికి తీసుకుంటున్నావు. ఏంటో రివర్స్ టెండరింగ్? ఇవాళ రివర్స్ టెండరింగ్ 176 కోట్లతో ప్రాజెక్ట్ అయిపోయింది. ఇవాళ 850 కోట్లు అవుతుంది. రేపు కూటమి ప్రభుత్వంలో చేసి తీరుతాం. నీకులాగా మోసగాలం కాదు. ఇవాళ వరద పిఠాపురంలో ఉంటే నువ్వు ఎక్కడ తిరిగావా చెప్పండి? అక్కడ వరద ఉంది. ఎక్కువ నష్టపోయింది ఎక్కడ? పిఠాపురం. గొర్రెకన్ని కోసింది, నక్కలకన్ని కోసింది, ఎక్కడికెక్కడ తెగిపోయి 34 గంటలు పడ్డాయి. నువ్వు ఎంత అందమైన కాలనీ కట్టావు, జగనన్న కాలనీ. 40 ఎకరాలు, ఎకరా అక్కడ 15 లక్షలు, నువ్వు కొట్టేసింది 60 లక్షలు. చుట్టూ నీరు, మధ్యలో పేదవాళ్ళు. ఎందుకు వెళ్ళలేదు అక్కడ? మొన్న నేనే మా పవన్ కళ్యాణ్ వెళ్ళలేదా? నువ్వెందుకు వెళ్ళలేకపోయావు అక్కడికి? ఎందుకు నువ్వు కట్టిన కాలనీ కదా ఎందుకు వెళ్ళలేకపోయావు? శుద్ధపడ్డ కొండకాలం గొల్లప్రాణి ముంచుతుంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోయావు? ఇవన్నీ కూడా కథలు చెప్పక ప్రజలకి. 5 ఏళ్ళు డాన్స్ ఆడావు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో కూటమి నేతలు పార్కింగ్, టోల్ ఫీజులు వసూలు చేస్తూ 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేత పోతిన మహేష్ ఆరోపించారు. కనకదుర్గ రోడ్డులో షాపుల అద్దె పేరుతో మరింత కొట్టేయడానికి రెడీ అయ్యారని చెప్పారు. దీనికంతటికీ మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న కారణమన్నారు. అమ్మవారి సొమ్మును కొట్టేయడంలో బొద్దా వెంకన్నకు ఏఈ లక్ష్మణ్ సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై ఏసీబీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. అమ్మవారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట. షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు, మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బొద్దా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తూ ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు ఈ కాంట్రాక్టర్ల మీద, షాపుల మీద ఆధారపడి అమ్మవారు ఉన్నారా? లేకపోతే అమ్మవారి మీద ఆధారపడి ఈ కాంట్రాక్టర్లు, ఈ షాపుల వాళ్ళు బతుకుతున్నారా? దీనికి మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అధికారులతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి ఈ విషయానికి. మీ ఇష్టానుసారం మార్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో, కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో, దాచుకో, తినుకో అని చెప్పారు. ఎవరు విన్నారా? మేమైతే
ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు వెంటనే ఏసీబీ అధికారుల చేత, విజిలెన్స్ అధికారుల చేత నేను చెప్పిన అంశాల మీద మీరు దర్యాప్తు చేయించాలి, క్రిమినల్ కేసు నమోదు చేయించాలి. ఇది స్కామే. దీని మీద నేను బహిరంగ సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడైనా చర్చకే సిద్ధమే. అధికారులతో దర్యాప్తు చేయించి తీరాలి. చెయ్యకపోతే ఖచ్చితంగా నేను పార్టీలో సంప్రదించిన తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం. దాంతోపాటుగా ఖచ్చితంగా ఈ అంశాల మీద నేను చట్టపరంగా కూడా పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తిరుపతి జిల్లా గూడూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల నుండి వచ్చిన అర్జీలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేతో కలిసి సమీక్షించారు. నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు ఎమ్మెల్యేని కలిసి వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.